హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ ప్రాన్స్ నీట్గా మనం వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని దాంట్లోకి మనం కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని మనం దాన్ని ఫస్ట్ బాగా బాయిల్ జస్ట్ మనకు వాటర్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు వాష్ చేసుకోవాలి. సో కొంచెం సేపు అలా వదిలేస్తే మనకి అంతా మిక్స్ అయ్యేంత వరకు చూసుకొని జస్ట్ అన్ని వాటర్ వెళ్ళిపోయి మనకి ప్రాన్స్ రెడీ ఫర్ కుకింగ్ అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాన్స్ కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాము. సో అందులోకి మనం ఆల్రెడీ బాండీ పెట్టి స్టవ్ ముట్టించి బాండీ పెట్టి మనం అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడాక ఆనియన్స్ వేసుకోవాలండి. సో ఆనియన్స్ అన్నీ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం సేపు కలిపేసి మూత పెట్టేస్తే కొంచెం ఆనియన్స్ అన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి. సో చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనము ప్రాన్స్లో కూడా కొంచెం సాల్ట్ వేసాము, చూసి వేసుకోండి. సో మనకు ఆల్మోస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లాగా మనకి ఆనియన్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం దాంట్లోకి కొంచెం పసుపు, వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే మనకి పచ్చివాసన అంతా వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఎందుకంటే నాన్ వెజ్కి మనం ఎక్కువ అల్లం వెల్లిపాయ పేస్టే వాడతాము, ఎందుకంటే అది మనకి స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా మంచిగా ఇస్తుంది. సో ఆల్రెడీ మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్నవి అక్కడ ఉన్నాయి, మనకు రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం దాంట్లో మనం గరం మసాలా కూడా వేసేసుకుందాం, ఎందుకంటే ఆయిల్లో కొంచెం గరం మసాలా ఫ్రై అయితే మంచిగా స్మెల్ కూడా బాగుంటుంది. ప్లస్ దానికి మొత్తం అన్ని ఆనియన్స్కి ప్రాన్స్కి కూడా మన గరం మసాలా ఫ్లేవర్ మొత్తం సెట్ అవుతుంది. అందరు లాస్ట్లో వేస్తారు, కానీ ఫస్ట్లోనే వేసాను, ఎందుకంటే ఆయిల్లో కూడా గరం మసాలా కొంచెం బాయిల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టమాటోస్ వేస్తున్నానండి. నేను డైరెక్ట్గా కట్ చేసి వేసేసుకున్నాను. సో జస్ట్ 2 టమాటోస్ వేసుకున్నాను అంతే. సో టమాటాస్ వేసాక నేను వీటిని కలపలేదు, జస్ట్ పైన అలాగే లేయర్ ఉంచేసి నేను లిడ్ పెట్టేశాను. సో దట్ కొంచెం టమాటాస్ కూడా మంచిగా ఉడుకుతాయి. సో టమాటాస్ బాయిల్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, వీటిని వేసి మనం అవి మంచిగా బాగా మిక్స్ చేసేసేయండి. సో మిక్స్ చేసిన తర్వాత మనకు రుచికి సరిపోయేంత కారం, మోస్ట్లీ నేనైతే ప్రాన్స్ నాన్ వెజ్లో ఎక్కువ కారమే వాడతాను. సో నేను ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసానండి. సో మీకు రుచికి సరిపోయేంత మీరు వేసుకోండి, మీరు తినేంత. ఓకేనా? సో వేసుకొని బాగా కలిపేసుకొని దాంట్లోకి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా మనం వేసేసుకున్నాము. సో ఇప్పుడు కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాం. సో దాన్ని కూడా నేను కలపట్లేనంటే కొంచెం అట్లాగే ఉంచి జస్ట్ పైన ఇట్లా చేసేసి మళ్ళీ లిడ్ పెట్టేసాను. సో ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూడండి, మనకి ఎంత మంచిగా అసలుకి ప్రాన్స్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందని మనం ఇంకా గార్నిషింగ్ చేసుకుందామండి. సో చూడండి మనకి టైగర్ ప్రాన్స్ ఎంత బాగున్నాయో. సో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనాతో ప్లస్ నిమ్మకాయ కొంచెం పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో అట్లా మన ప్రాన్స్ కర్రీ ఈజ్ రెడీ టు ఈట్. సో అన్నంలోకి ప్రాన్స్ కలిపేసుకొని తింటే